హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 71st డే. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడ బ్లాగ్ అనుకుంటున్నారా చెప్పక్క? సో ఎప్పుడు ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు దేవుని దర్శించుకుందాం అని చెప్పేసి వేణుగోపాల స్వామి టెంపుల్ కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి KPHB 2 hours to Nexus Mall లో టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా ఒక గుట్ట పైన అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి. అక్క ఇంతకుముందు విజిట్ అయ్యాను కానీ నాకు గుర్తులేదు అసలు లోపల ఎలా ఉంటుంది. సో అది అండ్ ఈ ఆలయం ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపించడానికి అయితే మేము ప్రయత్నం చేస్తాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఎప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చినాం. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందనంటే లైక్ చాలా పీస్ఫుల్. సో నార్మల్ గా మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గరలో వెళ్ళినప్పుడు సిటీకి మధ్యలో ఉంటది. బట్ ఈ టెంపుల్ కూడా సిటీ మధ్యలోనే ఉంటది. బట్ ఏంటంటే కొండ పైన ఉండడం వల్ల ఏంటంటే చాలా స్పేషియస్ గా పీస్ఫుల్ గా ఉందన్నమాట. సో అసలు ఏంటంటే మనం శ్రీశైలం, సో ఇట్లాంటి భద్రాచలం, తిరుపతి వెళ్ళినప్పుడు ఏదైతే వైబ్ ఉంటుందో సో ఈ చుట్టూ పక్కన చెట్లు, ఆ కొండ మీద సేమ్ అలాంటి వైబే ఉందన్నమాట. అంటే పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా. సో మీకు ఎవరికైనా కుదిరినప్పుడు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. అండ్ టైమింగ్స్ ఒకసారి లైక్ ఇది ఏంటంటే మన మండే టు ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 6 to 11 ఉంది. అండ్ సాటర్డే అండ్ సండే వచ్చేసి 6 AM to 12:30 వరకు ఉంది. సో అట్లా అండ్ ఇంకేమేమి ఉన్నాయో మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. హలో గాయ్స్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో దర్శనం అయిపోయాక ప్రసాదం కంపల్సరీ కదా. సో వాళ్ళు 2 ఇస్తే మేము ఇంకో 2 ఎత్తుకొచ్చుకున్నాం అనమాట. చాలా టేస్ట్ ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా కవర్ అవుతుంది అని చెప్పేసి ప్రసాదం తినేస్తున్నాం ఒకేసారి. సో ఇక్కడ సీటింగ్స్ కూడా చాలా మంచిగా ఉంది. కొంచెం అలా స్పేషియస్ గా ఫుల్. ఇక్కడ గోశాల మొత్తం మంచి చెట్ల కింద. ఇక్కడైతే మనకి శ్రీకృష్ణ పుల్ల తోట అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. లోపలికి అయితే వెళ్దాము, అది ఎట్లా ఉంది అండ్ ఒకసారి అయితే చూద్దాం. మొత్తం చెట్లు, పూలు. సో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండ్రు పూలు కోయరాదు అని చెప్పేసి. పొరపాటున తెంపేసావు, అవి మనం గుర్తు పెట్టుకోవాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే రామ. లైక్ ఈ ప్లేస్ అంతా నాకేదో సిటీలో ఉన్నట్టు అయితే లేదు. డెఫినెట్గా ఏదో విలేజెస్లో ఉంటుంది కదా ప్లేస్. సో అంత పీస్ఫుల్గా అయితే ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో మనకి కళ్యాణ మండపం కూడా ఇక్కడనే ఉంది. అండ్ కళ్యాణ మండపం తర్వాత మనకి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అంతేకాకుండా మీకు తెలుసు కదా, ఎక్కడ మనం శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ గోశాలలు అయితే కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ పీస్ఫుల్ ప్లేస్లో మనకు ఒక విశాలమైన గోశాల కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి అది కూడా మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం.
సో ఇప్పుడే గోశాలకు అయితే వచ్చామన్నమాట. బట్ మనం గోశాలకు రాగానే మనం అంటే ఆవులకి ఫీడ్ చేస్తాం కదా, బట్ ఇలా ఏంటంటే ఏమంటే అది పెట్టొద్దు అనమాట. సో ఓన్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రాస్, ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ లైక్ అవే పెట్టాలన్నమాట. సో బనానా అంటే జనరల్గా మనం వచ్చినప్పుడు బనానా తీసుకొస్తూ ఉంటాము కదా, అది ఫీడ్ చేయొద్దంట. సో అట్లా ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాటిని మనం పాటిస్తే వాటి హెల్త్కి. సో ఈరోజైతే టెంపుల్ బ్లాగ్ అది చూసినాం. దర్శనం అంతా అయిపోయి తిరిగేసి జస్ట్ ఇప్పుడే ఇలా వచ్చామన్నమాట. సో ఎవరైనా టెంపుల్ కి విజిట్ అవ్వాలి అంటే గోవర్ధనగిరి KPHB 7th phase లో టెంపుల్ ఉందన్నమాట. వాంట్ టు యాడ్ ఎనీథింగ్? ఏం లేదు, లైక్ యూనో బ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంకొక 10 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ మోర్ దెన్ 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాము. సో మేక్ ఇట్ హ్యాపెన్. సో ఈరోజైతే 71st బ్లాగ్ ఇది. స్టే ట్యూన్ ఫర్ 72nd డే vlog. బ్లాగ్. అండ్ అంటిల్ దెన్ బై బాయ్.